నమస్కారం. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ మాస్కు, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, మెడికవర్, కాకినాడ. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ గర్భసంచి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ పద్ధతులు వాటి గురించి చాలామంది డాక్టర్ల దగ్గర విని బాగానే అవగాహన తెచ్చుకున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి సరిగ్గా అవగాహన లేక మన భావితరాలు బాధపడే అవకాశం ఉంది. అదే హెచ్పివి వైరస్. ఎలాగైతే కోవిడ్ వైరస్ వల్ల ప్రపంచం అంతా జబ్బు పాకి చాలామంది చనిపోయారు, ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు రావడానికి కారణం హెచ్పివి వైరస్. ఈ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి స్ప్రెడ్ అయ్యి ఆ వైరస్ ఆ మనిషిలో క్యాన్సర్ కాజ్ చేయడం వల్ల వస్తుంది. ముఖ్యంగా దీన్ని ప్రివెంట్ చేయడం వల్ల మనం ఎలాగైతే కోవిడ్కి వ్యాక్సిన్ తీసుకుని మనం కోవిడ్ని అరికట్టామో, అలాగే హెచ్పివి వైరస్కి కూడా వ్యాక్సిన్ ఉంది. మనకి గైడ్లైన్స్ ప్రకారం ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి? ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్లు స్త్రీలలో వచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్న జనాలు మన ప్రపంచం మొత్తం 6 లక్షల మంది బారిన పడ్డారు 2020లో. దాంట్లో పావు వంతు దగ్గరికి 1,23,000 మంది మన భారతదేశం నుంచి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల బారిన పడ్డారు. దాంట్లో సగం మంది దగ్గర వరకు ఆ క్యాన్సర్ తీవ్రత పెరిగి ఇబ్బందులు పడిన ఇది కూడా ఉంది, స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఈ వైరస్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి వస్తుంది క్యాన్సర్? స్త్రీలకు వస్తుంది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ వైరస్ ఇదే కాకుండా గొంతు నోరుకు సంబంధించిన క్యాన్సర్ కూడా కాజ్ చేస్తుంది. సో మగవాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా తీసుకోవాలి ఈ వ్యాక్సిన్? ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవరిలో బాగా పనిచేస్తుంది? ముఖ్యంగా 9 నుంచి 14 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది. సో 9 నుంచి 14 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలకి అందరికీ కనుక మనం వ్యాక్సిన్ వేయగలిగితే కనుక ఈ 2024లో 2030-34 కల్లా మొత్తం ఈ సర్వైకల్ క్యాన్సర్ జబ్బు రాకుండా అరికట్టవచ్చు. 9 నుంచి 14 ఏళ్ళు. ఎంత డోసు వేయాలి? 2 డోసులు. గైడ్లైన్స్ ప్రకారం మనకి 2 డోసులు సరిపోతుంది ఈ వయసులో అయితే. అదే 14 ఏళ్ళు దాటి 16 ఏళ్ళు దాటిన వాళ్ళకి 3 డోసులు వేయాలి. అదే ఇంకా వయసు పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళకి కూడా 3 డోసులు వేయాల్సి ఉంటుంది. 45 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంత టైం పీరియడ్లో తీసుకోవాలి? మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత రెండో వ్యాక్సిన్ వేయాలి. ఎవరికి? 9 నుంచి 14 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి. అది కాదు, 3 డోసులు తీసుకోవాల్సిన గ్రూప్లో ఉంటే కనుక 16 ఏళ్ళు దాటి వాళ్ళకి మొదటి డోసు తర్వాత నెల తర్వాత రెండో డోసు, మళ్ళీ 6 నెలల తర్వాత మొదటి దాని నుంచి 6 నెలల తర్వాత 3 డోసు తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ జబ్బు డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటే కనుక ఈ వ్యాక్సిన్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ జబ్బు రాని వాళ్ళకి గర్భసంచి ముఖద్వారంలో కణాల రూపాంతరం చెందిన వాళ్ళకి చాలా బాగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. కానీ ఇది తీసుకున్న స్క్రీనింగ్ పద్ధతులు మాత్రం కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. ఎవరికైతే స్క్రీనింగ్ గైడ్లైన్స్ ప్రకారం మన రికమెండేషన్స్ ఉంటాయో, ఈ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రం ఈ క్యాన్సర్ జబ్బు రాదని కాదు, ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూనే ఉండాలి. కానీ మోస్ట్లీ మనం అరికట్టడానికి ఈ వ్యాక్సిన్ వల్ల హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వ్యాక్సిన్ స్త్రీలలో మొత్తం ఆడపిల్లలు 9 నుంచి 14 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలకి ఇస్తే కనుక మగవాళ్ళలో 80% మందికి జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో స్త్రీలకి వ్యాక్సిన్, ఆడపిల్లలకి 9 నుంచి 14 ఏళ్ళ వయసులో వ్యాక్సిన్ ఇస్తే కనుక మగవాళ్ళలో 80% మందికి జబ్బు రాదు. సో మగవాళ్ళు జనరల్గా 1 డోసు సరిపోతుంది. గైడ్లైన్స్ ప్రకారం 1 డోసు. అది స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఏం కాదు. కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు మాత్రం ఈ వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మన భారతదేశంలో స్త్రీలలో ఈ స్త్రీల క్యాన్సర్కు సంబంధించిన రొమ్ము క్యాన్సర్ తర్వాత ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సరే అత్యధిక నెంబర్లు నమోదవుతుంది. సో ప్రజలందరూ తమ పిల్లలకి 9 నుంచి 14 ఏళ్ళ వయసులో 2 డోసులు ఖచ్చితంగా ఇప్పించాలి. మిస్ అయితే కనుక 3 డోసులు, తర్వాత 16 ఏళ్ళు దాటిందంటే 3 డోసులు. పెళ్లి కాకముందు అయితే చాలా బాగా ఇంకా బెటర్గా పనిచేస్తుంది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. వన్స్ పాపో బాబో పుట్టేసిన తర్వాత మళ్ళీ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ మాత్రం అవాయిడ్ చేయండి. ఈ అవేర్నెస్ని అందరికీ స్ప్రెడ్ చేయడం వల్ల మనం 2030-34 కల్లా మనం కంప్లీట్గా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా హెచ్పివి వైరస్ వచ్చే గొంతు క్యాన్సర్ని ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.